మా క్లాస్‌లో టీచర్స్ కొంతమందినే దృష్టిలో ఉంచుకుంటున్నారు. వాళ్ళని చూస్తూనే పాఠం చెప్తున్నారు. నన్నస్సలు పట్టించుకోవడం లేదు. ఏవైనా డౌట్స్ అడిగినా వ్యంగ్యంగా, వెటకారంగా మాట్లాడుతున్నారని బాధపడుతూ, చదవబుద్ధి కావట్లేదని కుమిలిపోతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. టీచర్స్ ఇలా కొంతమందినే ఎంకరేజ్ చేస్తూ, మిమ్మల్ని చులకనగా చూసినప్పుడు బాధ కలగడం అనేది సహజం. కానీ ఆ బాధతో, ఆ కోపంతో మీరు చదువును పక్కన పెడితే నష్టపోయేది మాత్రం మీరే. ఆ వ్యంగ్యపు మాటలకు మీరు చదువును ఆపి సమాధానం చెప్పకూడదు. మీ విజయంతో, మీ మార్కుల ద్వారా సమాధానం చెప్పాలి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి 3 టిప్స్. నంబర్ 1, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు. అడగడం అనేది అస్సలు ఆపొద్దు. నేర్చుకోవడం అనేది మీ హక్కు. దాన్ని వదులుకోవద్దు. నంబర్ 2, మీ ప్రతిభను నిరూపించుకోండి. సైలెంట్‌గానే మీ ప్రిపరేషన్ కొనసాగించండి. రేపటి మీ ఫలితాలే మీ తరఫున మాట్లాడతాయి. నంబర్ 3, మీ లక్ష్యం పైన దృష్టి పెట్టండి. టీచర్స్ అటెన్షన్ కోసం కాకుండా క్లాస్ రూమ్ నెగటివిటీని పక్కన పెట్టి సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా మీ కాళ్లపై మీరు నిలబడేలా మీ లక్ష్యం కోసం చదవండి. గుర్తుంచుకోండి, ఎవరూ చూడడం లేదని విత్తనం మొలకెత్తకుండా ఆగదు. నిశ్శబ్దంగా శ్రమించండి. విజయం దానంతట అదే అందరి దృష్టిని మీ వైపు తిప్పుతుంది.